ఉత్సవ సమయాను రండి గొర్రె పిల్ల వివాహ ఉత్సవ సమయాను రండి. ఈ సమయంలో దైవ జనుల చేత దైవ వర్తమానం వెనుక ముందు పి ఇమ్మాన్యుయల్ వచ్చి కొద్దిగా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తుంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా తండ్రి, మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన శ్రేష్టమైన నామములు మీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తూ వేడుచున్నాం. ఉదయకాలం బట్టి వందములు ప్రభా, మీ యొక్క మందిరములు మీ బిడ్డలుగా చేరి మేము స్తుతించున్నాం. ఇదేను మీరు ఇచ్చిన సమయం బట్టి వందములు ప్రభా. మీరు ఈ యొక్క జోసెఫ్ మరియు భాను వారి జీవితంలో మీరు ఇచ్చిన ప్రశస్త సమయం బట్టి స్తుతించున్నాము. మీ అనాథ సంకల్ప చొప్పున నడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని మీరే సాటి అయిన సహాయం నిర్ణయించి ఉంటున్నావు. అనంత దేవుడు, గొప్ప దేవుడు, మా రక్షణార్థమై సమస్తం చేసిన దేవుడు కాబట్టి సమస్తము ముందుగానే ఎరిగిన వాడవై ప్రభువా, ఏ వ్యక్తి కూడా ఒంటరిగా ఉండటం మీకు ఇష్టం లేదు కాబట్టి సాటి అనే సహాయం ఏ రీతిగా మనుషులు యొక్క తోటి వారితో సహాయంగా ఉండాలని కోరుచున్నావు. ఆ రీతిగా మాతో కూడా మీరు ఉండవాలని కోరుచున్నావు. ఈ రీతిగా మీ సన్నిధి మేము ఎరగాలని ఈ యొక్క కుటుంబ వ్యవస్థను మీరు నిర్ణయించినందుకై స్తుతించి పూజిస్తూ ఈ సమయం దాసును అభిషేకించి ఉపయోగించుకోమని వచ్చిన వారిని బట్టి స్తుతించు. ముందున్న సమయం కూడా సమస్తమును మీ యొక్క కృపా స్వాధీనంలో ఉంచుకోమని, ఎవరైతే రక్షణ లేదో వారికి రక్షణ అనుగ్రహించము, ఎవరైతే ఇంకా ప్రభా మీ యొక్క ప్రశస్తమైన ఉద్దేశాలు వారి జీవితంలో తెలియక పొరపడుచున్నారు వారిని కూడా సరిదిద్ది ముందుకు నడిపించమని మీకు అప్పగిస్తూ మీ దాసును అభిషేకించుకోమని, ట్రాన్స్లేట్ చేసి మీ దాసును కూడా మీ స్వాధీనం ఉంచుకోమని క్రీస్తు యేసు ప్రభు వారి ఘనమైన శ్రేష్టమైన నామలు ప్రార్థిస్తూ వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో అంటే దైవ సేవకులు దైవ జనుల చేత ఈ వివాహ వర్తమానాన్ని విందాం. దయచేసి దైవికమైన క్రమాన్ని పాటించండి. ఇది పరిశుద్ధమైన వివాహము. పరిశుద్ధముగా వారి ఇరువురు కూడా ఈ జీవమనే కృపావరంలో పాలు పొందాలి. మనం కూడా ముందుగా ప్రభువుని, ప్రభు వాక్యమును మనం ఘనపరచాలి, అదే రీతిగా గౌరవించాలి. రెండవదిగా వారి ఇరువురిని కూడా మనం గౌరవించిన వారంగా ఉంటాం. దైవజనులు ఎంతో దూరం నుండి వచ్చారు కనుక మన మధ్య వర్తమానం ఇవ్వటానికి వచ్చారు. దయచేసి ఆలకిద్దాం, అదే రీతిగా విందాం, లోబడదాం, ఆ రీతిగా ప్రభువుని గణపరుస్తాం. అన్నగారు We are so thankful unto the Lord for this happy day, the day of the holy matrimony of our dear brother Joshi with our dear sister Bhanu. సోదరుడు జోషి సోదరి భానుతో జరగబోయేటువంటి ఈ పరిశుద్ధ వివాహం యొక్క ఈ శుభ దినాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తులమై ఉన్నాం. When both the parties prayed and also their family members prayed, when all the fellow believers prayed, God in his own time revealed his will, and today we are seeing the fruits of the prayers of saints. ఇరు పక్షాల తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు, సంఘము ప్రార్థన చేయగా, విశ్వాసులైన వారు ప్రార్థన చేయగా
ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలం ఈ దినాన్న మన ముందు చూస్తా ఉన్నాం. Once again, we invite all of you, maybe the fellow believers, family members, even the relatives and friends from both the parties. We are welcoming you in the name of Lord Jesus Christ. మరొకసారి ఈ వివాహానికి వచ్చినటువంటి స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు, సంఘం అంతటి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రేమతో మిమ్మల్ని వివాహమును ఆహ్వానిస్తున్నాం. In Christian families, we all know for every occasion we will refer the word of God. మీకు తెలిసినట్టు క్రైస్తవ కుటుంబాల్లో సందర్భం ఏదైనా కానీ దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేయటం అనేది అదొక ఆనవాయితీము. When a child is born in the family, or even when we are admitting the child in a school, or at the time of marriage, or at the time of some anniversary, even at the time of death, it is our habit or it is our custom to refer the word of God. ఒక కుటుంబంలో ఒక బిడ్డ జన్మించినప్పుడే గాని, ఆ బిడ్డ పెద్దవాడై స్కూల్లో చేర్పించినప్పుడు గాని, వివాహ సందర్భంలో గాని, ఇంకేదైనా వార్షికోత్సవ సందర్భంగా, ఇంకా చెప్పాలంటే మరణ దినాన్న కూడా వీటన్నిటి కొరకై దేవుని వాక్యమును ధ్యానం చేయటం అనేది ఒక మన ఆనవాయితీ ఇది. Because for a child of God, the word of God, Bible is our constitution. ఎందుకనగా దేవుని బిడ్డలైన వారికి దేవుని వాక్యము ఒక చట్టం లాంటిది, ఒక రాజ్యాంగం లాంటిది. When a child is born, why we are born in this world, the word of God reveals. ఒక బిడ్డ లోకంలో జన్మించినప్పుడు ఎందుకు జన్మించాడు అనే దానికి దేవుని వాక్యంలో ధ్యానం చేస్తాం. When we are getting married, why we are getting married, what is the purpose of God, the Bible reveals. వివాహ సమయం వచ్చినప్పుడు ఎందుకు వివాహము చేసుకోవాలి, దానికి కారణాలు దేవుని వాక్యము అనే బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి, అవి చదువుకుంటాం. And at any Thanksgiving meeting, any anniversary like that, we refer the word of God because the Bible says, it talks about why to give thanks unto the Lord. ఏదైనా కృతజ్ఞత చెల్లించే సమయంలో లేదా వార్షికోత్సవ దినాన్న కూడా దేవుని వాక్యంలో రాయబడిన సంగతులు ఎందుకని ఇవి జరిపించుకోవాలని, అందుకనే దేవుని వాక్యమును ధ్యానం చేస్తుంటాం. Even when a person dies, at the time of burial also, we will refer the word of God because the word of God reveals what will happen to a person after his death. ఇంకా చెప్పాలంటే ఒక వ్యక్తి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు, అంటే మరణించినప్పుడు, భూస్థాపన సమయంలో కూడా దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేయడానికి కారణం ఏమిటిదంటే, మానవుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో ఆ సంగతులు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. The all-wise God, out of his infinite knowledge, he has recorded everything, every answer for human questions. అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు, సర్వం ఎరిగినటువంటి దేవుడు బైబిల్ గ్రంథంలో మానవునికి వచ్చే ప్రతి ప్రశ్నకి, సమస్యకి పరిష్కారం, జవాబు రాసించినాడు. Every question we have, an answer is there in the Bible. ప్రతి ప్రశ్నకి కూడా బైబిల్ గ్రంథంలో జవాబు ఉంది. There is no problem we face in this world which the Lord Jesus Christ cannot solve. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు వారు పరిష్కారం చేయలేనిదంటూ ఏ సమస్య లేదు. So that's why this morning hour, on the happy occasion of the holy matrimony of Brother Joshi and also Sister Bhanu, we are going to refer the word of God for a few minutes, very briefly. ఆ కారణాన్ని బట్టి ఉదయకాలము పరిశుద్ధ వివాహంలో జతపరచబడుతున్నటువంటి సోదరులు జోషి, భాను గారి ఈ వివాహ దినాన పరిశుద్ధ గ్రంథమైన దేవుని వాక్యంలో నుండి కొన్ని సంగతులను ధ్యానం చేస్తాం. Very quickly we are going to finish. I know it is already 12:20. ఇప్పటికి 12:20 సమయం అయిపోయింది కాబట్టి త్వరగానే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తాం. Just for 40 or 45 minutes at the most. Yeah, we will be having the word of God. Be patient. And also if children are making any noise, silently take them out. It is the house of God. It is not a playground. ఈ సందర్భంలో ఒక 40 నుండి 45 నిమిషాల వరకు వివాహానికి సంబంధించిన దేవుని వాక్యమును ధ్యానం చేయబోతున్నాం. దయచేసి కొంత ఓపిక, కొంత సహనం కలిగి ఉండాలని మనవి చేస్తున్నాం. చిన్నపిల్లలు ఎవరైనా తొందర చేస్తా ఉంటే మౌనంగా వాళ్ళని బయటికి తీసుకొని వెళ్ళాలని మరొకసారి మీకు మనవి చేస్తున్నాం. So this is the house of God. Discipline must be there. ఇది దేవుని యొక్క మందిరం. ఇక్కడ తప్పక క్రమశిక్షణ మనం పాటించాలి. Maybe your child or my child, they cannot sit as we sit. They are not having that much patience because they are little children. They don't know what is happening.
So silently take them out. మీ పిల్లలైనా నా పిల్లలైనా మనం కూర్చున్నంత ఓపికగా వారు కూర్చోలేరు, మనం కూర్చున్నంతసేపు వాళ్ళు కూర్చోలేరు. కాబట్టి వారు ఏదైనా అల్లరి చేస్తే, తొందర చేస్తే మౌనంగా వాళ్ళని తీసుకొని బయటికి వెళ్ళాలని మనం చేస్తున్నాం. On this happy occasion, shall we turn to the book of Psalms 68. ఈ సంతోషకరమైన ఈ సందర్భాన బైబిల్ గ్రంథంలో నుండి 68వ కీర్తనలో నుండి ఒక వచనాన్ని మనం చదువుకుంటాం. A small fragment of verse 6. 6వ వచనంలో నుండి ఒక చిన్న మాట చదువుకుంటాం. Psalm 68 verse 6. కీర్తనలు 68 6వ వచనం. The first part I am reading. ఈ వచనంలోని మొదటి భాగాన్ని చదువుతున్నాను. God setteth the solitary in families. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు we తండ్రి, are so thankful unto you for this happy day and also keeping us in the land of living. ఈ సంతోషకరమైన దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ప్రభా ఇంకను మమ్మల్ని సజీవుల దేశంలో ఉంచినందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. Lord, our hearts are filled with joy and thanksgiving for the holy matrimony of Brother Joshi and also Sister Bhanu. సోదరు జోషి బాను వారి పరిశుద్ధ వివాహ దినాన్ని బట్టి మా హృదయాలు ఎంతో సంతోషంతో నిండి ఉన్నాయి. Lord, we thank thee for the birth given unto Joshi in this world to our dear sister Jhansi. ప్రభా మా ప్రియ సోదరి ఝాన్సీ గారికి, ప్రభా మరి జోషిని ఈ లోకంలో ప్రభా మీరు ఒక బహుమానంగా ఇచ్చినందుకై వందనం చెల్లిస్తున్నాం. Lord, we thank thee for the way in which the child is brought up in the nurture and the admonition of the word of God. ఆ బిడ్డ దేవుని యొక్క వాక్యంలో, దేవుని శిక్ష బోధలో పెంచబడిన విధానం అంతటికై వందనం చెల్లిస్తున్నాం. And also we thank thee for the local church which helped him to grow spiritually. ప్రభా మరి ఈ వ్యక్తి ఆత్మీయంగా ఎదుగులాగిన స్థానిక సంఘము కూడా ఎంతగా సహాయపడ్డారు, వారిని బట్టి వందనాలు. Also we thank thee for the family of Brother Timothy and also Sister Mercy. అలాగే సోదరు తిమోతి, సోదరి మెర్సీ వారి కుటుంబాన్ని బట్టి వందనం చెల్లిస్తున్నాం. In thy own time thou hast given our dear sister Bhanu as a gift unto the family. మీ సొంత సమయంలో ప్రియ సోదరి బానుని ఆ కుటుంబానికి, ఆ దంపతులకి బహుమానంగా ఇచ్చినందుకే వందనాలు. Also we thank thee for the way in which they have brought up this child in the ways of the Lord. ఆ బిడ్డని వారు దేవుని మార్గాల్లో పెంచిన విధానంకై వందనం చెల్లిస్తున్నాం. Also we thank thee for the local assembly which nurtured our dear sister in the ways of the Lord. అక్కడ మా ప్రియ సోదరిని దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క శిక్ష బోధలో పెంచిన సంఘాన్ని బట్టి కూడా వందనం చెల్లిస్తున్నాం. Lord, when they have come to the age of marriage, దేవా ఇప్పుడు వారు వివాహ వయసులోకి వచ్చినారు. Lord, we thank thee because they have prayed, the fellow believers prayed, and today in answer to all of our prayers we are seeing the result, and they both of us, they are sitting before us to be united in the holy matrimony. వారిరువురు ప్రార్థన చేయగా, ఇరుపక్షాల బంధువులు ప్రార్థన చేయగా, ప్రార్థనకు జవాబుగా వారి పరిశుద్ధ వివాహం కొరకైనటువంటి మీ చిత్తాన్ని బయలుపరిచారు. ఈ దినాన్న మా ఎదురుగా ప్రభా ఈ పరిశుద్ధ వివాహంలో జతపరచబడడానికి వాళ్ళు కూర్చొని ఉన్నారు. Thou art not a dead God, thou art a God who speaks, thou art a prayer hearing and prayer answering God. దేవా నువ్వు మృతుడవైన దేవుడవు కాదు, నువ్వు మాట్లాడే దేవుడవి, నీవు మా ప్రార్థన ఆలకించే దేవుడవి, మా ప్రార్థన జవాబిచ్చే దేవుడవు. Make this happy time, O Lord, to be used for our benefit, to learn something regarding marriage. ఈ సంతోషకరమైన ఈ సమయాన్ని ప్రభా మరి వివాహానికి సంబంధించి ఎంతో ఉపయోగకరంగా మేము ప్రభా ఈ సమయం కలిగి ఉండేలాగిన సహాయం చేయండి. Not the fables, not the worldly stories, but O Lord, thy word, it is having life, it is a lamp unto us. నీ వాక్యము మా పాదములకు దీపము, నీ వాక్యంలో జీవముంది. ఈ వాక్యంలో కట్టుకథలు ప్రభా లోక సంబంధమైనటువంటి కథలు లేవు. ప్రభు Speak to us, O Lord. దేవా మాతో మాట్లాడండి. Both of us foolish and unprofitable, we are standing before thy precious people. ఇరువురమి బుద్ధిహీనులముగా, నిష్ప్రయోజకులమైన ప్రజలముగా నీ యొక్క ప్రశస్తమైన ప్రజల ఎదుట నిలబడుతున్నాం. Many people who are sitting before us, they are spiritually rich. మా ఎదుట కూర్చున్న వారిలో చాలా మంది మాకన్నా ఎంతో ఆత్మీయులు వారు. According to our need, individual need and corporate need, the Holy Spirit may minister the words of life. మా వ్యక్తిగత అక్కర కొలది, మా అందరి సమిష్టిగా మాకున్న అక్కర్ల కొలది పరిశుద్ధాత్మ దేవుడే నిత్య జీవ వాక్యమును పరిచర్య చేయనుగా. Keep all of us under thy control. మమ్మల్ని అందరినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి. As thou art speaking, give us hearing ears. మీరు మాట్లాడుతూ ఉండగా వినగలిగే చెవులని మాకు దయచేయండి. Prepare Brother Joshi and also Sister Bhanu in their soul, spirit and body. సోదరు జోషి, సోదరి భానుని ప్రభువా ప్రాణాత్మ దేహములో సిద్ధపరచమని Bringing ప్రార్థన. all of us under the sprinkling of thy precious blood and expecting great things, ascribing all glory unto thy holy name.
We do pray in the mighty and matchless name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని అందరినీ కూడా ప్రశస్తమైన మీ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటున్నాం. సమస్త మహిమని పరిశుద్ధ నామానికి ఆరోపిస్తున్నాం. మీ నుండి గొప్ప కార్యాలను ఆశిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో సాటిలేని నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Marriage is a divine institution. It is not human invention. వివాహం అనేది దైవికమైనటువంటి వ్యవస్థ, మానవుడు స్థాపించినది కానే కాదు. Man has not started the marriage. The God who created man and woman, he started the marriage. వివాహం అనేది మానవుడు తలపెట్టింది, మానవుడు ఆరంభించింది కాదు. ఈ మానవుని సృష్టించినటువంటి దేవుడే వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసినాడు. Whatever a holy God does, whatever he plans, it will be a holy thing. That's why marriage is a holy institution as per Hebrews 13:4. పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఏది తలపెట్టినా అది పరిశుద్ధమైనదిగానే ఉంటుంది. పరిశుద్ధమైనటువంటి వివాహము కూడా. అందుకనే బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, వివాహం అన్ని విషయంలో అది పరిశుద్ధమైనది, ఘనమైనది. When you and I become the children of God, నీవు నేను దేవుని పిల్లలమైనప్పుడు right from that day, whatever God does in our lives, it will have a temporal goal and also an eternal goal. ఆ దినం మొదలుకొని దేవుడు మన జీవితంలో ఏది చేసినా దానికి ఒక తాత్కాలికమైన ఒక ఉద్దేశం, ఒక గురి ఉంటుంది. అలాగే శాశ్వతమైనటువంటి లక్ష్యం కూడా ఉంటుంది. When God is bringing two of his children together in holy matrimony, దేవుడు దేవుని యొక్క పిల్లలైన వారిద్దరిని పరిశుద్ధ వివాహంలో జతపరిచినప్పుడు, yes, not only there are some temporal goals, వీటిలో ఒక తాత్కాలికమైనటువంటి ఉద్దేశాలు మాత్రమే కాకుండా, because we are human beings, to satisfy our biological demands and also to bring forth some children. Not only these goals, మనము మానవులం కదా కాబట్టి శరీర సంబంధమైనటువంటి కోరికలు నెరవేర్చుకుంటూ, అనగా సంతానమును కలిగించుట, ఇవి తాత్కాలికమైనటువంటి ఒక ఉద్దేశం, అది మాత్రమే కాకుండా God got eternal goals. దేవునికి నిత్యమైన శాశ్వతమైనటువంటి ఒక గురి కూడా What ఉంది. is the purpose of God in bringing two people together? ఇద్దరిని దేవుడు జతపరచడంలో అది ఉద్దేశం. So we must be conscious of the temporal goals and also the eternal goals. కాబట్టి మనము తాత్కాలికమైనటువంటి ఆ ఉద్దేశము, అలాగే శాశ్వతమైనటువంటి ఆ ఉద్దేశం యొక్క స్పర్శను కలిగి ఉండాలి. Both are the children of God. ఇద్దరు కూడా దేవుని పిల్లలే. All these days Joshi was living all alone. ఇంతకాలం కూడా జోషి ఒంటరిగా వేరే స్థలంలో And నివసిస్తున్నాడు. all alone Sister Banu was also living. అలాగే బాను కూడా ఒంటరిగానే జీవించింది. They were living for God. They were testifying for God. వారు దేవుని కొరకు జీవిస్తూ దేవునికి సాక్షులుగా ఉండినవారు. But some of the things in their lives they cannot fulfill as long as they live individually. అయితే వారి జీవితంలో వారు కొన్ని నెరవేర్చలేనటువంటి సంగతులు, అనగా వారు ఒంటరిగా ఉన్నట్టు మాత్రాన అవి నెరవేర్చలేదు. One of the profound mystery in the marriage is ఈ వివాహానికి సంబంధించిన ఒక లోతైనటువంటి మర్మం ఏమిటిదంటే, the Lord want to show to the world around us how the Lord loved the church and how the church is obeying the Lord through our holy matrimony. చూడు, ఈ పరిశుద్ధ వివాహం ద్వారా లోకానికి ఏమి తెలియపరచాలని కోరినాడంటే, దేవుడు ప్రభు సంఘాన్ని ఎట్లా ప్రేమిస్తున్నాడు, అలా సంఘము ప్రభుని ఎట్లా ప్రేమించాలా, ఏ రీతిగా ప్రభు దేవునికి లోబడి ఉన్నాడు, ఇవన్నీ కూడా వివాహ వ్యవస్థ ద్వారా నేర్పించాలని కోరినాడు. By bringing two people together, ఈ ఇరువురిని ఐక్యపరచుట ద్వారా the Lord want to show to the world around us how Lord Jesus Christ is going to be united with the church, and today how he is loving the church, how today the church has to obey Lord Jesus Christ. He want to teach so many lessons to the people around us. ఏ రీతిగా ప్రభు ఈ సార్వత్రిక సంఘంతో వివాహం చేసుకుని ఉన్నాడు, అలాగే ఈ సంఘాన్ని ప్రభు ఎట్లా ప్రేమించినాడో ఇది లోకానికి ఈ వివాహ వ్యవస్థ ద్వారా ప్రభు చూపించాలి అని కోరుతున్నాడు. Not only that, అంతేకాకుండా when God spoke to Moses, దేవుడు మోషేతో he మాట్లాడినప్పుడు has given some commandments. అక్కడ కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. In Deuteronomy chapter 6 in verses 1 and 2 we read, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చదివితే, O Moses, you and your son and your son's son. మోషే నీవు
నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును. So what God is speaking? అంటే దేవుడు ఏం He మాట్లాడుతున్నాడు? is speaking about the seed of Moses. మోషే సంతతి గురించి He మాట్లాడుతున్నాడు. is speaking about the Israelites. ఇశ్రాయేలీయులను గురించి So మాట్లాడుతున్నాడు. by being alone, we cannot produce a holy seed unto the Lord. కాబట్టి మనం ఒంటరిగా ఉండుట ద్వారా దేవుని కొరకు పరిశుద్ధ సంతతిని మనం కలుగజేయలేం. Why God is bringing us together? దేవుడు ఎందుకని ఇరువురిని ఐక్యపరుస్తున్నాడు? God not only wants us, God wants our children also. చూడండి, దేవుడికి మనం మాత్రమే కాదు, మన పిల్లలు కూడా కావాలి. God wants our children's children also. దేవుడికి మన పిల్లల పిల్లలు కూడా అవసరమై ఉన్నారు. There are some eternal purposes, the purposes of God. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఈ ఉద్దేశాల్లో నిత్యమైనటువంటి ఉద్దేశాలు కూడా ఉన్నాయి. So whenever we are brought together as one body in the marriage, కాబట్టి ఈ వివాహంలో ఎప్పుడైతే మనము ఇరువురిని ఐక్యపరుస్తూ ఒక శరీరముగా చేస్తున్నామో, both the bridegroom and the bride must pray, they must think, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇరువురు కూడా ఈ రీతిగా ఆలోచన చేస్తూ ప్రార్థన చేయాలి. God, why you are bringing us together? దేవా, మా ఇరువురిని ఎందుకు మీరు ఐక్యపరుస్తున్నారు? What you want us to do? మేమేమి చేయాలని మీరు కోరుతున్నారు? All these days we were serving you individually. ఇంతకాలము మేము ఒంటరిగా నిన్ను సేవించాం. Probably Joshi may be going for open air or sharing his testimony or sharing the word of God here and there, all these things. బహుశా జోషి ఇంతకాలం కూడా ఆ స్థానిక సంఘంలో పరిచర్య చేస్తూ బహిరంగ సువార్తలకు వెళ్తూ సాక్ష్యం ఇస్తూ మరి అట్లా తన జీవితంలో గడుపుతూ ఉండుంటాడు. Today why you are adding another person to my life? మరి ఈ రోజు నా జీవితంలో మరొక వ్యక్తిని ఎందుకని జతపరిచావు? What is your purpose? నీ ఉద్దేశం ఏమిటి? Because you and I are children of God. God got wonderful, eternal, specific, unique, special, detailed, continuous purposes for every one of our lives. నీవు నేను దేవుని పిల్లలం కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఉన్నతమైనటువంటి ఉద్దేశం, ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలు, నిర్దిష్టమైనటువంటి ఉద్దేశాలు, కొనసాగుతూ ఉండేటువంటి ఉద్దేశాలని కలిగి ఉన్నాడు. How God will tell those things to us? ఇవన్నీ కూడా దేవుడు మనకి ఎట్లా చెప్తాడు? God will speak to us through his word. దేవుడు దేవుని వాక్యము ద్వారా మాట్లాడతాడు. That's why we have to meditate the word of God. Psalmist says in Psalm 1 verse 2, delight thyself also in the word of God. Meditate it day and night. ఆ కారణాన్ని బట్టి కీర్తనకారుడు మొదటి కీర్తనలో 2వ వచనములో ఆయన రాశాడు కదా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. It is a light unto our feet. కాబట్టి ఇది మన పాదములకు దీపములని. In which way we have to go? అంటే ఏ దారిలో మనం వెళ్ళాలి, What we have to do? మనం ఏమి చేయవలసి ఉంది? So after your union, మీరు కలిసిన తర్వాత both of you మీరు ఇరువురు కూడా meditate the word of God day and night. దివారాత్రములు కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేయాలి. Great people in the Bible, and even after that also, who could accomplish great things for the Lord in this world, they are the people who are good at the word of God. దేవుని వాక్యంలో కానీ గొప్ప గొప్ప వ్యక్తులను మనం చూస్తే ఆ తర్వాత కాలంలో వారు కూడా అంత గొప్పవారైనారే, వారు దేవుని యొక్క వాక్యమును ధ్యానించిన వారు. Yeah, they meditated and they obeyed the word of God. దేవుని వాక్యమును ధ్యానించిన వారు, దేవుని వాక్యమునకు విధేయత చూపించిన వారు. In many marriages, I talk about the first marriage. అనేక వివాహాల్లో మొదటి వివాహాన్ని గురించి నేను మాట్లాడుతుంటాను. What is the importance of meditating and obeying the word of God? దేవుని వాక్యమును ధ్యానిస్తూ దానికి విధేయత చూపడంలో ప్రాముఖ్యత ఏమిటి? We all know the first marriage in the world is the marriage of Adam and Eve. మనందరికి తెలుసు, ప్రపంచంలో మొట్టమొదటి వివాహం ఆదాము అవ్వల వివాహం No జరిగింది. other person is there on the earth on that day. ఆనాడు ఇక భూమి మీద మరొక మనిషి లేడు. Only God, Adam and Eve, few animals are there. దేవుడున్నాడు, ఆదాము అవ్వలు ఉన్నారు, కొన్ని జంతువులు ఉన్నాయి. No other man is there. ఇక మరొక మనిషి లేడు. When you talk about the marriage of Adam and Eve, ఈ ఆదాము అవ్వల వివాహం గురించి మనం మాట్లాడుకుంటే you must hear very ఇది carefully. మనం కొంచెం జాగ్రత్తగా వినాలి. It is a God ordained marriage. ఆ వివాహము దేవుని చేత నియమించబడిన వివాహం. No other పెళ్లి పెద్ద was there. ఆ పెళ్లికి పెళ్లి పెద్దలు ఎవరు లేరు. Who has selected the bridegroom అక్కడ పెళ్లి కుమారుని ఎన్నుకున్నది ఎవరు? and who selected the bride? పెళ్లి కుమార్తెని ఎన్నుకున్నది ఎవరు? Lord himself. దేవుడు తానే So ఎంపిక the చేసినాడు. marriage is a God ordained marriage. It is not man ordained marriage.
by the time I was born again, అప్పటికే నేను మారు మనసు పొందున్నా. many proposals have come. ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చాయి. Because I am talking about almost 37, 38 years back. అంటే 37, 38 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి 1986 చెప్తున్నా. I got married. 1986 సంవత్సరంలో In those వివాహం. days, to be a group 1 officer among the Christians, it was very rare. ఆ దినాల్లో గ్రూప్ 1 ఆఫీసర్ గా, అది క్రైస్తవుల్లో నుండి గ్రూప్ 1 ఆఫీసర్ కావడం అంటే అది చాలా Even I కష్టం. have not kept even BCC also. God has given me a thought. I have given you knowledge that BCC give to some other Christian, you put to OC. He said, I put to OC. బీసీసీ రిజర్వేషన్ కూడా నేను పెట్టుకోలేదు. దేవుడు మాట్లాడినాడు, నువ్వు క్రైస్తవుడివి కదా, నువ్వు ఆ సహాయము ఇంకొక పేదవాడికి ఎవరికైనా చేయొచ్చు అని బీసీసీ పెట్టకుండా నేను ఓసీ అని పెట్టుకున్నా. In spite of that, I stood state first. ఇన్ని పెట్టుకున్నా గానీ రాష్ట్రానికి మొదటి ర్యాంక్ సాధించా. It is only by the grace of ఇది God. కేవలం దేవుని కృపను బట్టి So మాత్రం. because of the position and post, many people were coming forward as marriage proposal. నాకున్నటువంటి ఆ ఉన్నత పదవిని బట్టి, ఆ స్థాయిని బట్టి పెళ్లి సంబంధాలు బాగానే వచ్చినాయి. I was born again నేను తిరిగి జన్మించిన and in 1981. 1981 సంవత్సరంలో. But the thing is, విషయం ఏమిటంటే, I was praying and praying, praying and ఈ praying. వివాహం గురించి ప్రార్థన చేస్తా ఉన్నా. Waited 5 to 6 years. 5-6 సంవత్సరాల వరకు నేను కనిపెట్టాను. Of course, this is not the time to tell about my marriage story because Joshi may be very angry for my marriage. Why he is telling his marriage story? ఇప్పుడు వీరి వివాహంలో జోషి పెళ్లిలో వచ్చి నా పెళ్లి గురించి చెప్పుకుంటే అంత భావ్యం కాదు. జోషి అనుకుంటుండొచ్చు, అదేంటి మా పెళ్లి కోసం అని చెప్పి అందరిని పిలిచి వీళ్ళ పెళ్లి చెప్తున్నారు. Why I waited for 5 to 6 years? ఎందుకని 5-6 సంవత్సరాలు వేచి ఉన్నానంటే, Waiting in prayer. ప్రార్థనలో కనిపెడతాం. Many times fasting and praying. చాలా సార్లు ఉపవాసంతో ప్రార్థన చేసి, Lord, I don't want a beautiful girl. దేవా నాకేదో అందమైన భార్య అని కాదు, If you want to give a beautiful girl, that is well and good. అది నీ ఇష్టం. ఒక అందమైన భార్యనే ఇస్తే ఇది మంచిదే. అది Whoever is your choice, సరే, ఏదైనా ప్రభా నువ్వు ఏది కోరుకుంటున్నావో show అది, it clearly. అదేదో నాకు స్పష్టంగా చూపించమన్నాను. Do you know why? ఎందుకో తెలుసా? In the life of a believer, next to salvation, marriage is very important. ఒక విశ్వాసి జీవితంలో రక్షణ పొందిన తర్వాత అంత ప్రాముఖ్యమైనది రెండవది వివాహం. Do you know why? ఎందుకంటారా? Salvation will take you to heaven, రక్షణ నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్తాడు. but your life partner will decide whether you will get any reward or not. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఏదైనా బహుమానం ఉంటుందా లేదా అనేది ఇక్కడ నీ జీవిత పాలి భాగస్తుల సహకారంపై If ఆధారపడి. your wife, if your husband won't cooperate, you cannot work for God. నీ భార్య లేదా నీ భర్త నిన్ను సేవ కొరకు కానీ సహకరించకపోతే దేవుని పరిచర్య చేయలేవు. Right from marriage till today, వివాహం జరిగినది మొదలుకొని ఈనాటి వరకు కూడా weekly I may be 1 or 2 days only in my house. I am a guest there. వారం అంతట్లో ఏదో ఒక రోజు 2 రోజులే అక్కడ ఉంటాను. నేను నా ఇంటికి అతిథిగా ఉంటా. I am having children. పిల్లలు ఉన్నారు. If my wife won't cooperate, I cannot do this much మరి ministry. భార్య ఇంతగా సహకరించకపోతే ఇంత దేవుని సేవ నేను చేయలేను. Day before yesterday, I was in Delhi. నిన్నగాక మొన్న దినాన్న ఢిల్లీలో ఉన్నారు. Yesterday morning only I came to Hyderabad. నిన్న ఉదయం హైదరాబాద్కి వచ్చా. And again evening. మళ్ళీ మధ్యాహ్నం In సాయం between బయలుదేరి 2 వచ్చా. meetings ఈ again. మధ్యలో మళ్ళీ 2 మీటింగ్లు అయినాయి. Why? ఎందుకని? If the wife won't cooperate, I cannot do such ministry. భార్య సహకరించకపోతే ఇంతటి సేవని చేయలేం. Yeah, that's why you have to pray and pray. అందుకనే నువ్వు చాలా ప్రార్థన చేయాలి. Lord, who is the person whom thou hast prepared? దేవా నా కొరకు సిద్ధపరిచిన ఆ వ్యక్తి ఎవరో చూపించు. That's why Bible-based marriage means a child of God marrying another child of God. That's why we will wait so much. We will not be carried away by the external appearances. అందుకనే బైబిల్ ఆధారితమైన వివాహం అంటే ఒక విశ్వాసి మరొక విశ్వాసినే పెళ్లి చేసుకున్న దాని కొరకై ఎంత కాలమైనా కానీ మనం కనిపెట్టి ఉండాలి, ప్రార్థనలు చేయాలి. ఎందుకంటే మనము బాహ్యమైనటువంటి ఆకర్షణలు బట్టి ముందుకు పోయేది కాదు. Yes, but not by the external things. కాబట్టి బయట బాహ్యమైన విషయాలను బట్టి కాదు. See, when you are a child of God, నువ్వు దేవుని బిడ్డవైనప్పుడు God says you are the temple of God. దేవుడు ఏమన్నాడు? నీవు దేవుని ఆలయం. Twice it is repeated in the 1 Corinthians. కొరింథీయులు రాసిన పత్రికలో 2 సార్లు రాయబడింది. So what does it mean? అంటే అర్థం ఏమిటి? If you are not born again, you are not the temple of God. నువ్వు గాని తిరిగి జన్మించకపోతే దేవునికి ఆలయం కాదు. So if you bring a temple of God,
and bring another person who is not the temple of God, how can they be one body? దేవుని ఆలయమై ఉన్న ఒకే వ్యక్తిని దేవుని ఆలయం కాని మరొక వ్యక్తి ఇద్దరిని జతపరిస్తే అది కుదురుతుందా? ఇది దేవుని ఆలయం ఎట్లా అవుతుంది? It cannot be. కుదరదు అది So కాదు. that's why we must be very careful. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. About separation, there are so many verses in the Bible. ప్రత్యేకించబడిన జీవితం, ప్రతిష్ఠించబడిన జీవితం కొరకై బైబిల్ గ్రంథంలో ఎన్నో వచనాలు రాయబడి ఉన్నాయి. Adam and Eve's marriage is Bible-based marriage because Adam is the son of God, Eve is also the daughter of God. ఆదాము అవ్వల వివాహం బైబిల్ ఆధారితమైన వాక్యానుసారమైన వివాహం. ఎందుకంటే ఆదాము దేవుని కుమారుడు, అవ్వ కూడా దేవుని కుమార్తె. If not, God would not have performed that marriage. లేనట్లయితే దేవుడు ఆ పెళ్లి చేస్తుండేవాడు కాదు. So the marriage of Adam and Eve is a God ordained marriage and a Bible based marriage. కాబట్టి ఇక్కడ ఆదాము అవ్వల వివాహం దేవుడు నియమించిన దైవ నియమం అది. రెండవది బైబిల్ ఆధారితమైన వివాహం. Not only that, అంతేకాదు it is a Christ centered marriage. అది క్రీస్తు కేంద్రీకృతమైన వివాహం. Why? ఎందుకు? Almost every day, the cool of the day, the Lord was visiting the Garden of Eden and having fellowship with Adam and Eve. ఎందుకంటే ప్రతి దినము చల్లని పూట దేవుడు వచ్చేవాడు ఏదైనా తోటలోనికి, ఆదాము అవ్వలతో సహవాసం చేసేవాడు. So one of the pre-incarnation appearances of Lord Jesus Christ in the Garden of Eden. కాబట్టి యేసుక్రీస్తు వారు మనుష్య రూపము ధరించక మునుపు ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఒక సందర్భం ఏదైనా తోటలోనికి వచ్చాడు. We all know Lord Jesus Christ came as a babe in Bethlehem 2000 years ago. But before that, in the Old Testament times, many times he visited the earth as a guest. యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం మానవ రూపము ధరించి ఈ లోకానికి వచ్చాడు అన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే అంతకు మునుపు అనేక పర్యాయాలు పాత నిబంధనలో ఈ భూమి మీదకి వచ్చున్నాడు ఆయన. He was visiting the Garden of Eden. ఏదైనా తోటలోనికి వస్తుండేవాడు. That's why I am not telling God centered, it is Christ centered marriage. Christ was the center of their marriage. అందుకనే దేవుడు కేంద్రం అని కాకుండా క్రీస్తు కేంద్రీకృతం వివాహం అని చెప్తున్నాను. ఎందుకని క్రీస్తు వచ్చి వారితో What మాట్లాడాడు. a wonderful qualities. ఎంత అద్భుతమైన లక్షణాలు ఇవి. God ordained marriage, దేవుని చేత నియమించబడిన Bible వివాహం, based marriage, బైబిల్ ఆధారితమైన వివాహం, Christ centered marriage. క్రీస్తు కేంద్రీకృతమైన వివాహం. Sad thing is, చాలా విచారకరమైన సంగతి. the marriage of Adam and Eve is a big failure. ఆదాము అవ్వల వివాహం ఘోరముగా విఫలమైన వివాహం అది. Do you know why? ఎందుకో తెలుసా? They brought sin into this world. వాళ్ళు ఈ లోకంలోనికి పాపమును They తెచ్చారు. brought death into this world. ఈ లోకంలో మరణమును తెచ్చారు. They brought curse into this ఈ world. లోకంలో శాపమును తెచ్చారు. They brought punishment and grave into this world. మరి ఈ లోకంలోనికి శిక్షను తీసుకొని వచ్చారు. భయంకరమైన పరిస్థితి వచ్చింది. That's why you and I must be very careful. అందుకనే నీవు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. Many people must have prayed for our marriage. చాలా మంది మన వివాహం గురించి ప్రార్థన చేసి ఉంటారు. God must have given the green signal for our marriage. మరి దేవుడు మన వివాహానికి అనుమతించుంటారు. Our marriage may be a God ordained marriage, Bible based marriage and Christ centered marriage, yet it can be a failure. మనం చేసుకున్న వివాహము దేవుని చేత నియమించబడినదై బైబిల్ ఆధారితమై క్రీస్తు కేంద్రీకృతమైన వివాహం జరిపించబడి ఉండొచ్చు. అయినను ఘోరంగా విఫలమయ్యే ఆస్కారం. Why? What went wrong with the marriage of Adam and Eve? ఎందుకని ఏం జరిగింది? ఆదాము అవ్వల వివాహంలో పొరపాటు ఏం జరిగింది? The only reason is they were not careful about the word of God. ఒకే కారణం, దేవుని మాట, దేవుని వాక్యం విషయంలో వారు అజాగ్రత్తగా ఉన్నారు. God said one thing, they did the other thing. దేవుడు ఒకటి చెప్తే వీళ్ళు ఇంకొకటి చేసినారు. That's why meditating and obeying the word of God, yeah, that is very important in Christian family. అందుకనే క్రైస్తవ కుటుంబాల్లో దేవుని వాక్యం ధ్యానం చేయుట, వాక్యమునకు విధేయత చూపుట అత్యంత ప్రాముఖ్యమైన సంగతి. Today in many Christian families, the meditation of the word of God is not there. Obeying is very rarely seen. ఈ దినాల్లో క్రైస్తవ కుటుంబాల్లో దేవుని యొక్క వాక్యము ధ్యానం చేయట చాలా అరుదైపోయింది. ఇంకా వాక్యమును విధేయత చూపించడం మాటకు వస్తే ఎక్కడ కనబడడం లేదు. People are spending more time with their dog, not with their God. ప్రజలు దేవుడితో సమయం గడపడం లేదు కానీ వారు పెంచుకున్న కుక్కలతో సమయాన్ని గడుపుతున్నారు. How much time you are spending with the word of God? దేవుని వాక్యంతో ఎంత సమయాన్ని గడుపుతున్నారు మీరు? I am telling to brother Joshi and sister Banu, సోదరు జోషి, సోదరి బానుతో చెప్తున్నా, if your family life is to be prosperous, that's why many times brother Batsing also used to tell, you have to start the day with the word of God and end the day with the word of God. During the day you have to obey the word of God. దాంపత్య జీవితము సఫలము కావాలి, విజయవంతమైనగా కొనసాగాలి అంటే
భగత్ సింగ్ గారు కూడా తరచుగా చెప్పేవారు, దేవుని వాక్యముతో మీ దినాన్ని ఆరంభించాలి, ధ్యానించాలి. దేవుని వాక్యముతో మీరు ఆ దినాన్ని ముగించాలి. ఈ పగటి పూట అంతా కూడా మీరు ఏమి ధ్యానించారో దానికి లోబడాలి అన్న. Obedience to the word of God brings blessing. That is what Deuteronomy chapter 28 verses 1 and 2 says. దేవుని వాక్యమును విధేయత చూపించటం వలన ఆశీర్వాదాలు వస్తాయి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1-2 వచనాల్లో చదవచ్చు. If you go to the book stalls, మీరు ఎక్కడైనా బుక్ స్టాల్ కి వెళ్తే there are hundreds of books with the title Principles of Happy Married Life. సంతోషకరమైన వివాహ జీవితానికి నియమాలు అనేటువంటి వందలాది పుస్తకాలు మీకు బయట So పుస్తకశాలలో many దొరుకుతాయి. people have written books. చాలా మంది పుస్తకాలు రాశారు. Sad thing is, చాలా విచారకరమైన సంగతి ఏమిటిదంటే, భార్యని భర్తని వదిలేసిన వాళ్ళు కూడా హ్యాపీ మ్యారేజ్ గురించి రాశారు. భార్యని భర్తని వదిలేసిన వాళ్ళు కూడా విజయవంతమైన వివాహ జీవితానికి రహస్యాలు నియమాలను Some రాశారు. of the authors, they divorced their life partners and they wrote a book, that is Principles of Happy Married Life. కొందరు ఈ రచయితలు విజయవంతమైన వివాహ జీవన నియమాలను రాశారే, ఈ రచయితలు ఏనాడో భార్యల్ని వాళ్ళు విడాకులు తీసుకొని ఇది రాస్తున్నారు ఇప్పుడు. God is not like that. దేవుడు అలాంటి వాడు కాదు. That's why Bible is our constitution. అందుకనే బైబిలే మనకు ఒక రాజ్యాంగం లాంటిది. That's why you have to start your day with Bible. You have to end your day with Bible in spite of all your busy schedules. అందుకనే మీ దినాన్ని బైబిల్ చదవడంతో ఆరంభించాలి, బైబిల్ చదువుతూనే ముగించాలి. ఈ దినమంతా కూడా మీకు ఎంత తీరిక లేని పనులున్నా కానీ దేవుని వాక్యం చదవటం మానకూడదు. So that is very important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. That is the mistake Adam and Eve committed. ఇది ఆదాము అవ్వలు చేసిన పొరపాటు. God said one thing, they disobeyed the word of God. Ultimately there is chaos in this world because of that one fault. దేవుడు ఒకటి చెప్తే వారు అవిధేయత చూపించారు. వారు చేసిన ఆ ఒక్క తప్పిదాన్ని బట్టి ఈ ప్రపంచంలోనే గందరగోళమైన పరిస్థితిని సృష్టించారు వాళ్ళు. We give so much time for so many things in our day-to-day life. మన అనుదిన జీవితంలో చాలా విషయాల కొరకు ఎంతో సమయాన్ని వెచ్చిస్తాం. But what about the word of God and God? మరి దేవుని వాక్యం మాట ఏమిటి? Oh, some people, they will think it is the work of the pastor, it is the work of the servant of God, not us. కొంతమంది ఏమనుకుంటారు, ఈ వాక్యం అనగానే అదా సేవకుడు పని, పాస్టర్ గారి పని అనుకుంటారు. But it is not like that. అది కాదు, అట్లా కాదు. God is God not only to the servant of God, even he is God to you also. దేవుని సేవకులకే దేవుడు కాదు, నీకు నాకు అందరికీ దేవుడు ఆయన. So very quickly we are going to see, I have already shared here and there, 3 important things to have a happy married, rather balanced and stable and healthy married life. కాబట్టి నేను త్వరగా ఒక 3 ముక్కల్లో 3 విషయాలు, ఒక సమతుల్యత గలటువంటి వివాహము, స్థిరమైనటువంటి వివాహముగా ఉండేదాని కొరకైనా ఒక 3 విషయాలు నేను చాలా ప్రాంతాల్లో చెప్పాను, ఈ రోజు కూడా చెప్తాను. I am not referring to John chapter 2 or Genesis chapter 2 or Ephesians chapter 5. ఇప్పుడు నేను ఆదికాండం 2వ అధ్యాయం గాని, యోహాను సువార్త 2వ అధ్యాయం నుండి, లేదా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఈ భాగాలు ఏమి చదవను. Practically what I learned in my own life, I am sharing with you. నా సొంత జీవితంలో నేర్చుకున్న విషయాలు ఏవైతే క్రియాపూర్వకమైనవో అవి మీతో పంచుకుంటాను. Marriage is like a 3-legged stool. వివాహం అనేది ఒక ముక్కాలి పీట లాంటిది. Some of the petal of the olden days were having 3 legs, isn't it? ఆ పాత కాలంలో కొన్ని పీటలు 3 కాళ్ళ పీటలు ఉండేవి, తెలుసు Today కదా. we are having 4 legs. అది ఇప్పుడు అంటే 4 కాళ్ళు వచ్చాయి But in అనుకోండి. the olden days, there are 3-legged stools were there. ఆ పురాతన దినాల్లో 3 కాళ్ళ పీట ఉండేది. All the 3 legs are needed for the stool to be stable. If one leg is not there also, it will fall. ఆ పీట లేదా ఆ బల్ల కొంచెం నిలకడగా స్థిరంగా ఉండాలి అంటే 3 తప్పక ఉండాలి. వాటిలో ఒకటి లేకపోయినా పడిపోతుంది అది. In a similar way, అదే రీతిగా if you want to have a stable married life, healthy married life, successful and joyful married life, at least 3 things. 3 into maximum 3 minutes. In 9 minutes I will close, or maximum 15 minutes. కాబట్టి ఒక స్థిరమైనటువంటి వివాహం, విజయవంతమైనటువంటి వివాహం, ఆరోగ్యకరమైనటువంటి వివాహ జీవితం కలిగి ఉండాలంటే 3 విషయాలని ఒక్కొక్కటి 3 నిమిషాలు, ఒక 9 నిమిషాల్లో
నా ప్రసంగాన్ని ముగిస్తాను. For both of you, వీరిద్దరు కూడా number one, మొదటిది, what must be there in your life? మీ జీవితంలో ఉండవలసినది ఏమిటి? Now, very shortly, you are going to be joined as life partners. ఇప్పుడు మరికొన్ని నిమిషాల్లో మీరిద్దరు కూడా జీవిత పాలిభాగస్తులుగా ఐక్యపరచబడతారు. And after the lunch is over, everybody will go. You two only will be there. మరి ఇక వివాహ విందు చేసిన తర్వాత ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు, మిగిలింది మీరిద్దరే. Nobody will be there. ఇంకెవరు ఉండరు మళ్ళీ మీతో. Even your coat also will leave you. Her dress also will leave her. కాబట్టి నువ్వు వేసుకున్న కోటు తీసేస్తా ఉండదు, ఆమె వేలు కూడా ఉండదు తర్వాత. రేపొద్దుట మీ ఊర్లో కోట్ వేసుకుని ఆవిడ అలాగే రోడ్డు మీద నడిచి వెళ్తే కుక్కలన్నీ వెనకాల. మళ్ళీ రేపు కూడా ఈ కోటు సూట్ వేసుకొని ఈ వేలు మ్యారేజ్, ఈ కోటును ఈ వేలు వేసుకొని రేపు కూడా వీధుల్లో వెళ్తా ఉంటే కుక్కలు వెంట పడతా not ఉంటాయి. only ఇదంతా all ఈ of రోజుకి. us, even our dresses also will leave. We will be in the normal shape. కాబట్టి మనం కూడా అందరం కూడా మనం మామూలు ఇలాంటి పెళ్లి వస్త్రాలు లేకుండా మామూలుగా ఉంటాం. And so, what are needed? ఏమిటి మనకు అవసరమైనది? Your parents will not be with you. Nobody will be with you. You too will be there. ఇక నుండి నీ తల్లిదండ్రులు గాని ఎవరు మీతో ఉండరు, మీరు ఒంటరిగా గడపాలి జీవితాన్ని. And God will be with you. మీతో దేవుడు ఉంటాడు. So, what are the three important things you must cultivate in your life, both of you? మీరిద్దరూ మీ జీవితంలో అలవర్చుకోవలసిన 3 ప్రాముఖ్యమైన సంగతులు ఏమిటి? Number one, out of experience, I am telling, మొదటి విషయం చెప్తున్నా, ఇది నా అనుభవంతో చెప్తున్నా. selflessness. నీలో నిస్వార్థం అనేది ఉండాలి. Both of you. ఇద్దరు కూడా. Generally, human beings are selfish. సాధారణంగా మానవుడు స్వార్థజీవి. We are living in a self-centered world. Me first, my word first. మనము స్వార్థం కేంద్రంగా ఉన్న ఈ ప్రపంచంలో ఉన్నాం. నేనే, నాకే ముందు, అన్ని నాకే కావాలి అనే జీవితం. Many of the families are divided. Why? Because the husband says, my word is final. Wife says, my word is final. చాలా వరకు కుటుంబాలు విడిపోవడానికి గల కారణం ఇదే. భర్త అంటాడు, నేను చెప్పిందే చెల్లాలి, నా మాట చెల్లుబాటు కావాలి. భార్య తక్కువ తిన్నదా, నువ్వేంటి నాది చెల్లాల, నేను చెప్పినట్టు వినాలంటదా. Apostle Paul says in Philippians chapter 2 verse 3, esteeming one another. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 2వ అధ్యాయం 3వ వచనంలో ఒకరికంటే ఒకరు యోగ్యులనుగా ఘనులుగా ఎంచుకోవాలి. Always remember, both of you are equally important in the sight of God. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరిద్దరు కూడా దేవుని దృష్టికి చాలా ప్రాముఖ్యమైన వారే. Equally important. సమానముగా మీరు ప్రాముఖ్యమైన వారు. God has shed the same blood for both of you. దేవుడు మీ ఇద్దరి కొరకు ఒకే రక్తాన్ని చిందించాడు. Same grace is pouring on both of you. ఇరువురి పైన ఒకే కృపని కుమరిస్తున్నాడు. So nobody is great and nobody is small. కాబట్టి ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది కాదు. Both are equal. ఇద్దరు సమానమే. But for functional purpose, God has kept the husband as the head. అయితే కొన్ని బాధ్యతలు నిర్వర్తించడానికి కొరకై భర్తని శిరస్సుగా పెట్టినాడు దేవుడు. And wife as a body. భార్యని దేహముగా పెట్టినాడు. And wife is a helper. అంతేకాదు, భార్య సహాయకురాలు. Helper means it is not an easy job. సహాయకురాలు అనేటువంటిది అది చిన్న పదవి కాదు. I came to know that Joshi is working in the collectorate. జోషి కలెక్టరేట్ లో ఉద్యోగం చేస్తున్నాడు అనేది తెలిసింది. Huh? అంతేనా? Am I right? Huh? Okay. Yeah. So, in our government offices, what will happen is some of the attenders will be there. ప్రభుత్వ ఉద్యోగాల్లో కార్యాలయాల్లో మీకు తెలిసి ఉంటుంది, కొంతమంది అటెండర్లు ఉంటారు కదా. Nowadays we call them office subordinates, OS, or in the olden days they were helpers. ఈ దినాల్లో ఆఫీస్ సబార్డినేట్ ఓఎస్ అని అంటారు కదా. పాత దినాల్లో హెల్పర్ అని చెప్పేవారు. And helper means in the government it is the lowest post. హెల్పర్ అంటే ప్రభుత్వ ఉద్యోగంలో అది చిన్న పదవి, But not in the Bible. కానీ బైబిల్లో కాదు. In the Bible, helper means it is a very highest post. బైబిల్ గ్రంథంలో ఈ సహాయకులు అనేది చాలా ఉన్నతమైన పదవి. Why? ఎందుకంటారు? You know, Apostle Paul says in Hebrews 13:6. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో రాస్తున్నాడు. What Paul is writing? పౌలు ఏమని రాశాడు? God is my helper. ప్రభువు నాకు సహాయకుడు. Does it mean that God is a servant? అంటే దేవుడు పౌలుకి సేవకుడు అటెండరా? No, not at all. కాదు. God is my helper. ప్రభువు నాకు సహాయకుడు. Helper in the Bible is a very honorable position. బైబిల్ గ్రంథంలో సహాయకులు అనేది చాలా ఘనమైనటువంటి పదవి. So you and I, we must be selfless in our family life. నీవు నేను మన కుటుంబ జీవితంలో స్వార్థం లేని వారు ఉండాలి. Who can be selfless? స్వార్థం లేకుండా ఎవరుంటారు? Mature people.
ఎదిగిన వారైతే ఉంటారు. In our houses also, మన ఇళ్లలో కూడా little children, what they will do? చిన్న పిల్లలు ఏం చేస్తారు తెలుసు కదా, Everything I want, everything I want. అంతా నాకే కావాలి, ఇది అంతా నాదే అంటారు. Why? What grown up people will అదే do? పెద్దోడు కొంచెం ఎదిగిన వాళ్ళు ఏమంటారు, Okay, okay, he is weeping, let him take. అరే ఏడుస్తాడు అంతా వాడికే ఇచ్చే So అంటారు. what does it mean? దాని అర్థం ఏమిటి? Selflessness speaks of your maturity. నిస్వార్థమైన జీవితం ఉందంటే నువ్వు ఎదిగావు అని అర్థం. And it focuses on others' thoughts, others' needs and others' desires. అంతేకాదు ఇతరుల కోరికలు, ఇతరుల యొక్క అవసరతల పైన మనసు పెట్టేదిగా ఉంటది. So selfless love is a critical component in a successful marriage. నిస్వార్థమైనటువంటి ప్రేమ ఈ సంతోషకరమైనటువంటి వివాహ జీవితంలో ఇది కొంచెం కష్టమైనటువంటిది. If you are telling that always my word, everything I want, I am the authority, means indirectly it shows that you are immature. ఎప్పుడు నువ్వు నా మాట చెల్లాల, నేను చెప్పినట్టే నువ్వు వినాలి, నాదే చలామణి కావాలి అని అంటున్నావు అనుకో, నువ్వు ఎదగలేదు అని అర్థం. That is the quality of children. ఎందుకు? అది చిన్న పిల్లల మనస్తత్వం, I want everything. అంతా నాకే కావాలి. So the first thing is కాబట్టి మొదటి సంగతి selflessness. నిస్వార్థ జీవితం. Selfless love always seeks the benefit of the spouse, the partner. నిస్వార్థమైన ప్రేమ ఎప్పుడు కూడా సాటి జీవిత పాలిభాగస్తుల యొక్క క్షేమాన్ని, మేలును కోరేది. Suppose if Joshi says to Banu, what do you want? Okay, your needs are first. And if she says to Joshi, no, your needs are first, what do you want? Then where is the friction? Where is the problem? దీని అర్థం ఏమిటిదంటే, ఒకవేళ జోషి బానుని అడిగాడు అనుకోని నీకేం కావాలని, అప్పుడు తానేమంటుంది, ముందు నాకు కాదండి, మీ అవసరత మీకేం కావాలి. అలాగే ఇరు పరస్పరంగా కూడా నీ అవసరత, నీ అక్కర గురించి చెప్పుకున్నప్పుడు ఇక గొడవ ఎందుకుంటది? Selflessness is very important. నిస్వార్థమైన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. Maintaining that selflessness in our families we are sharing. It is not a theory. Practically we are telling. మా కుటుంబాల్లో ఈ నిస్వార్థమైనటువంటి ఈ పరిస్థితిని మేము కలిగి ఉండి అనుభవంతో మేము చెప్తున్నాం. ఇదేదో సిద్ధాంతపరమైన సంగతులు కాదు, క్రియాపూర్వకంగా ఆచరణలో పెట్టిన సంగతులను మీకు చెప్తున్నాం. Why I am telling? ఎందుకు చెప్తున్నానంటే, నా భార్య ప్లేస్ లో ఇంకో ఎవరున్నా గానీ నాతో కాపురం చేసి ఉండేది కాదు. కాబట్టి అన్న భార్య స్థానంలో మరొక స్త్రీ ఎవ్వరుండినా గానీ కాపురం అయితే చేసి ఉండేవాళ్ళు కాదు. నన్ను పెళ్లి చేసుకున్నందుకు ఇన్ని కష్టాలు పడింది ఆవిడ. పెళ్లి చేసుకున్నందుకు ఇన్ని కష్టాలు When పడింది. the children are small, I was away for meetings. పిల్లలు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు ఎక్కడో మీటింగ్ల కొరకే వేరే He is ప్రాంతం also a group one officer carrying the children in the city buses, suffering just because she married me. తాను కూడా గ్రూప్ 1 ఆఫీసరే, సిటీ బస్సులో పడి పిల్లలు మోసుకొని ఎన్ని బాధలు పడేదో, ఎందుకని వివాహం చేసుకున్నందుకు. Other women, especially 21st century women, they would not have lived with me as life partners. I am telling you openly. ఇంకొక స్త్రీ అయి ఉంటే 21వ శతాబ్దంలో స్త్రీలు అయితే కాపురం చేసి ఉండేవాళ్ళు కాదు. నేను ముఖం మీద చెప్తున్నా. పిల్లలు కనడమేనా, ఎవరు పెంచుతారని నాతో కొట్లాడేవారు, నా సేవ అంతా నాశనమై ఉండేది. పిల్లలు కనడం ఒకటేనా, పెంచేది ఎవరు చూడాలా, ఎప్పుడు సేవ అని తిరిగితే వీళ్ళ సంగతి ఏమిటిది అని రోజు గొడవ ఉండేది. Always selfless. Okay, you go, I will suffer. ఎప్పుడు కూడా నిస్వార్థమైన జీవితం. సరే సేవకు వెళ్ళండి, పరిచర్యకు వెళ్ళండి, ఇంటి బాధ్యతలు నేను చూసుకుంటాను, అట్లా జరిగింది. అంతేకాదు Otherwise is also true. ఇంకో రీతిగా కూడా చూస్తే అదే జరిగింది. Many times she have done foolish things. చాలా సార్లు చాలా బుద్ధిహీనంగా ప్రవర్తించేది. But even there, అయినా కూడా selflessness. Okay, you first, your trouble is far. నిస్వార్థం. సరే నీకు నచ్చినట్టే, నీకున్న అవసరతలే ముందు గాని అనేవాళ్ళు. So brothers and sisters, కాబట్టి సహోదరి సోదరులారా, let us be selfless in our family. మన కుటుంబ జీవితాల్లో స్వార్థం లేకుండా ఉండాలి. And the second thing is రెండవ సంగతి forgiveness. క్షమాపణ. It is very difficult. ఇది చాలా కష్టం. Many times God forgives us, but we will not forgive others. చాలా సార్లు దేవుడు మనల్ని క్షమిస్తున్నాడే గాని మనం సాటి వ్యక్తిని క్షమించలేకపోతున్నాం. Many times we will lodge little things in our hearts and we will go on feeding them. Ultimately no forgiving nature. అనేక సార్లు చిన్న విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకుని దాన్ని పెంచుకుంటా పోతాం. చివరికి వచ్చేసరికి క్షమాపణ మనసు లేకుండా పోతుంది. See now, ఇప్పుడు Joshi is from a different background. జోషి ఆయన చరిత్ర అంతా వేరు. And sister Banu, she is from a different background. అలాగే భాను కూడా ఆమె వెనుక చరిత్ర, తన కుటుంబ పరిస్థితులు అవన్నీ వేరు. His likes are different and her likes are different. ఇతనికి నచ్చినవి వేరు, ఆమెకి నచ్చినవి వేరు.
And he likes some food and she likes some other food. ఇతనికి ఒక రకమైన వంటకం ఇష్టం, ఆవిడికి మరొక వంటకం ఇష్టం. Now they are brought together. ఇప్పుడు ఇలాంటి ఈ ఇద్దరిని జతపరుస్తున్నారు. Now if you are keeping little annoyances because of some reason in your heart, you cannot live together. ఇప్పుడు ఏదో వ్యత్యాసాలు వచ్చిన కారణం చిన్నగా కోపాలు తాపాలు అన్ని మనసులో పెట్టుకున్నాం అనుకో, కలిసి కాపురము చెయ్యలేరు. Forgiveness. క్షమాపణ. Yes, you are from a different అవును, background. నిజమే. నీ చరిత్ర నువ్వు వేరే Yeah, I చరిత్ర have to వచ్చావు, understand you. నేను నిన్ను అర్థం చేసుకోవాలి. Okay, this is a mistake, but I will forgive you. సరే ఏదో పొరపాటు జరిగింది, అయినా నేను క్షమిస్తున్నానులే. Like that the other party also. అలాగే వాళ్ళు కూడా వీరితో అట్లా ప్రవర్తించాలి. In your life, నీ జీవితంలో forgiveness is very important. క్షమాపణ ఇది చాలా ప్రాముఖ్యం. Don't keep anything against the other person in your heart. మీ మనసులో అవతలి వ్యక్తి గురించి ఏది పెట్టుకోకూడదు, ఏమి Because వ్యతిరేకం. God brought you together. ఎందుకంటే దేవుడు మీరు ఇద్దరిని ఐక్యపరుస్తున్నాడు. So sometimes okay, anger will be there. కొన్నిసార్లు కొన్ని తేడాలు వస్తాయి, కోపం వస్తుంది, But even then, అయినా కూడా forgiveness will solve the problem. క్షమాపణ ఉందనుకోండి, సమస్యలకు అన్ని పరిష్కారం Nobody అయిపోతుంది. is perfect. ఎవరు పరిపూర్ణులు కారు కదా. So she is not perfect, Bonnie is not perfect, I am not perfect, my wife is not perfect, nobody is perfect. జోషి పరిపూర్ణుడు కాదు, భాను పరిపూర్ణుడు కాదు, నేను పరిపూర్ణుడు కాదు, నా భార్య పరిపూర్ణురాలు కాదు, మీరు ఎవ్వరు పరిపూర్ణులు కారు ఈ లోకంలో. We are prone to commit mistakes. మనము పొరపాట్లు తప్పులు చేసే ఆస్కారాలు ఉన్నాయి. We are the children of God. Forgiveness is a divine quality. మనం దేవుని పిల్లలం కాబట్టి క్షమాపణ అనేది దైవికమైన లక్షణం. ఇది So that is the second thing. ఇది రెండవ సంగతి. Don't have anything against anybody, especially you both of you. కాబట్టి ఎవరి మీద కోపం పెట్టుకోదు. ప్రత్యేకించి మీరిద్దరు ఎట్టి పరిస్థితిలో కూడా కోపగించుకోకూడదు. Thirdly and finally, మూడవది ఆఖరిది, communication. మాట్లాడుకోవాలి ఇద్దరు కలిసి. Never go to bed without speaking to each other. ఏ రోజు కూడా మాట్లాడకుండా పడకకు వెళ్ళకూడదు. Why? ఎందుకు? Suppose if you are having little bit anger on your wife or wife is having anger on the husband. ఒకవేళ భార్యకి భర్త మీద కోపము లేదా భర్తకి భార్య మీద ఏదైనా కోపం ఉందనుకోండి, Generally what will happen? సాధారణంగా ఏమవుతుంది The ఇక్కడ? result is communication will break down. దీనికి ఫలితంగా మాట్లాడుకోవడం మానేస్తారు. They will not, both will be under the same roof, ఇద్దరు ఒకే ఇంటిలో ఉంటారు, but they will not be speaking. కానీ మాట్లాడుకోరు. రేపొద్దుట ఏమంటాడు ఆయన? రేపొద్దున ఏమంటాడు ఆయన? భార్య అంటే కోపం, భార్యదే కోపం. ఆకలి అవుతుందని అమ్మకి చెప్పరా? ఏమంటది? అరే ఆకలి అవుతుంది అని అమ్మకి చెప్పరా అంటాడు. అమ్మ ఎదురుకుండానే ఉంది కదా, అమ్మ ఇక్కడే ఉంది, ఆయనే చెప్పొచ్చు కదా. చెప్పడు. చెప్పరు మరి. Why? ఎందుకు? అప్పుడు ఆవిడ ఏమంటది? అప్పుడు ఆమె ఏమంటది? కూర ఉడకలేదని నాన్నకి చెప్పరా? ఇంకా కూర ఉడకలేదని నాన్నకి చెప్పరా Why అంట. all these breakages? ఎందుకండి ఇవన్నీ ఇలాంటి No, వివాదాలు? should not be like that. కాదు కాదు, అట్లా ఉండకూడదు. Communication between you two is very important. మీరిద్దరి మధ్య మాటలు ఉండాల్సిందే, మాట్లాడుకోవాలి. Communication breaks down. Remember, Satan always waits with his wings to come in between. మీరు ఎప్పుడైతే మాట్లాడుకోవడం మానేస్తారో ఆ దినం కొరకే సాతానుడు ఎప్పుడు ఎదురు చూస్తా ఉంటాడు, వాడు వస్తాడు మధ్యలోనికి. And then the power struggle. ఏమవుతుంది అప్పుడు? ఇక నాది చెల్లాలి పోరాటం. So never go to bed without speaking. కాబట్టి ఎప్పుడు కూడా మాట్లాడుకోకుండా నిద్రపోవద్దు. Let 100 problems may be there. ఉండని 100 సమస్యలు ఉంటాయి, ఉండని. With a smile go to bed, because tomorrow you will be there or not, nobody knows. ఒక చిన్న చిరునవ్వుతోనే ఆ దినాన్ని ముగించుకోవాలి. ఎందుకని రేపు తెల్లారి లేస్తామో లేదో తెలియదు మరి. ఈ ఆలస్యంగా వచ్చేవాళ్ళు ఆలస్యంగా వస్తారు, గడబడి చేస్తుంటారు. ఆలస్యంగా వచ్చేవారు ఎప్పుడు వాళ్ళతో ఉన్న ఈ సమస్య ఏమిటిదంటే అంత కలవరం. ముందు వచ్చేసిన వాళ్ళు చాలా ఓపికగా ఉంటారు. So just for 5 minutes. ఇంకొక 5 నిమిషాలు భరించండి. So communication is very important. మాట్లాడుకోవట అనేది చాలా ప్రాముఖ్యం. I told my wife భార్యతో చెప్పాను, on the very first day of my marriage. పెళ్లి చేసుకున్న ఆ మొదటి దినమే చెప్పేశాను, You are a born again person, I am a born again person. నువ్వు కూడా తిరిగి జన్మించావు, నేను తిరిగి జన్మించిన I వ్యక్తిని. may like something in your life and you may like something and you may not like few things. నీలో నుండి నాకు కొన్ని నచ్చినవి ఉంటాయి, కొన్ని నచ్చని ఉంటాయి. అలాగే నాలో కూడా నీకు కొన్ని నచ్చినాయి, కొన్ని నచ్చని ఉంటాయి. But never go to bed without talking. కానీ ఎప్పుడు కూడా మాట్లాడకుండా నిద్రపోవద్దు. Why? ఎందుకు? Because if you give room for some problem, ఎందుకంటే నువ్వు ఏదైనా సమస్యని పెట్టుకున్నావు అనుకో, Satan will go on separating us, keeping us far and far. సాతానుడు దాన్ని ఉపయోగించుకొని నెమ్మదిగా ఇద్దరి మధ్య దూరం చేస్తుంటాడు. I told her,
నేను తనతో I'm చెప్పాను, not telling a lie. నేనే అబద్ధం చెప్పడం On the లేదు. very first day of my marriage, వివాహమైన మొదటి దినమే I చెప్పాను. request Joshi also to tell to Banu. కాబట్టి జోషి కూడా అదే మనవి చేస్తున్నాను, భానుతో చెప్పాలి. What I told her, you know, ఏమని చెప్పానో తెలుసా? నీకు కోపం వస్తే ఇష్టానుసారంగా తిట్టున్నాను. నీకు గాని ఎప్పుడైనా కోపం వచ్చిందా, ఇక నీకు నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు తిట్టుకో. I will not respond. నువ్వు తిట్టినంతసేపు నేనేం మాట్లాడను, I will be very silent. నేను మౌనంగా ఉంటా, నోరు మూసుకొని ఉంటా. Suppose if I am not able to bear your scoldings, ఒకవేళ నువ్వు అంత తిడతా ఉంటే నేను కానీ తట్టుకోలేకపోయాను అనుకో, బైబిల్ తీసుకొని ఎబ్రోన్కి పోతా, వచ్చే వరకు తిట్టు. బైబిల్ పట్టుకొని పక్కన హెబ్రోనికి వెళ్ళిపోతా, ఇక నేను వచ్చే వరకు తిట్టుకుంటా ఉండు. And I told her, తనతో చెప్పాను, నాకు కోపం వచ్చి నిన్ను తిడుతుంటే అలాగే నాకు కోపం వచ్చినప్పుడు నేను తిట్టాను అనుకో, be silent. నోరు మూసుకొనే ఉండాలి. Go to the kitchen. వంటగదిలోకి వెళ్ళిపో. Do your job like a deaf fellow or dumb fellow. నువ్వు ఏదో చెవిటో మూగలాగనో నీ పని వంట పని చేసుకో. Why many problems in the families? కుటుంబాల్లో ఇన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటారు? భర్త ఏదో అన్నాడు, ఏదో భర్త అన్నాడు, సరే తెలుసో తెలియకో అన్నాడు. సరే ఏదో జరిగింది, తెలుసో తెలియకో ఏదో చెప్పాడు. ఈవిడ ఏం చేస్తది? ఈవిడేం చేస్తది? దానికి ఇంకా కొంచెం ఊదుతుంది అనమాట, ఆజ్యం వస్తా ఉంటారు, రెచ్చగొడుతుంది. ఇంకా రెచ్చగొడతా ఉంటారు. ఎందుకు కోరెట చేశావు? ఎందుకు కూర ఎట్లా చేసావు? అయితే పెళ్లి ఎందుకు చేసుకున్నావు? మీ అమ్మ దగ్గరికి బాగుంటుంది. మరి అయితే పెళ్లి ఎందుకు చేసుకున్నావు? మీ అమ్మ బాగా వండుతుంది, అక్కడికి వెళ్ళి అంటాడు. See all these minor things. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు సహజంగా జరిగేవి చెప్తున్నా. As human beings, మానవులంగా we are having our own weaknesses. మనకి బలహీనతలు ఎన్నో ఉంటాయి. So brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, practical things, 3 things I have ఒక told you. 3 క్రియాపూర్వకమైన సంగతులను నేను మీతో చెప్పాను. Selflessness, నిస్వార్థమైన జీవితం ఉండాలి, forgiveness, క్షమాపణ గుణం ఉండాలి, communication. మాట్లాడుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా. In the marriage, when you are joined together, వివాహంలో మీరిద్దరు ఐక్యపరచబడినప్పుడు now what you are telling, మీరేమని చెప్తున్నారు? what Banu is telling, బాను ఏమని చెప్తుంది? this is who I am. ఇదిగో నేను ఇదే, ఇంకా నేను Please accept me ఇదిగో ఉన్న పోవచ్చు, నువ్వు నన్ను అంగీకరించావు, and love me the rest of your life. ఇక నీ శేష జీవితం నన్ను ప్రేమిస్తుండాలి. That is what Joshi is also telling. అదే జోషి చెప్పే మాట This కూడా. is what I am. ఇదిగో నేనంటే ఇదే, ఇంకా Please accept నన్ను me అంగీకరించు, and love me the rest of your నీ life. శేష జీవితంలో నన్ను ప్రేమించాలి. So brothers and sisters, కాబట్టి సహోదరి these సహోదరులారా, are some of the practical principles to have a successful married life. విజయవంతమైన వివాహ జీవితానికి క్రియాపూర్వకమైనటువంటి కొన్ని నియమాలని నేను మీతో చెప్పాను. God is bringing them together దేవుడు వారి ఇరువురిని జతపరుస్తున్నాడు. and we are bound to pray for them. మనం అందరం వాళ్ళ కొరకు ప్రార్థన చేయబద్దులమే ఉన్నాం. And our desire is their marriage may be a successful married life according to the principles of God, for the glory of God and also for the glory of their family. వారి వివాహము ఈ దైవ నియమాలను అనుసరించి దేవుని నామానికి మహిమార్థంగా ఈ కుటుంబం క్షేమకరంగా ఉండులాగిన దేవుడు అట్లా చేయాలనేదే మన ప్రార్థన. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Hand over. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, Lord, we thank thee for the families of brother Banu and also our sister Banu and also brother Joshi. దేవా ప్రియ సోదరి భాను, సోదరు జోషి వారి కుటుంబాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Now, O Lord, as they are going to be united in the holy ఇప్పుడు matrimony, పరిశుద్ధ వివాహములో జతపరచబడనై ఉండగా, just now as we have heard, O Lord, they may start the day and close the day with the word of God. ఇంతకు మునిపే మేము విన్నట్లుగా వారి దినాన్ని దేవుని వాక్యముతో ఆరంభించి దేవుని వాక్యంతో ముగించు వారుగా చేయండి. During the day, they may obey the word of God. దినమంతట్లో కూడా దేవుని వాక్యముకు విధేయత చూపు వారుగా చేయండి. There may be forgiveness, there may be selflessness and also communication, O Lord, between them. వీరిరువురి మధ్య నిస్వార్థమైన జీవితం, క్షమించే గుణము ప్రభువా మరి అలాగే మాట్లాడుకుంటూ ఉండులాగిన సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. All these days individually, they have served you. From today onwards, as a family, prepare them to serve you acceptably. ఇంతకాలం విడివిడిగా ఒంటరిగా సేవించారు, మరి ఈ దినాన్న వారిద్దరూ కలిసి ప్రభువా నిన్ను సేవించలాగిన వారిని ప్రభువా మీరు అంగీకరించమని ప్రార్థన They చేస్తాం. may bring glory to thy holy name. దేవా నీ పరిశుద్ధ నామానికి వారు మహిమ తీసుకొని వచ్చుదురుగా. They may be helpful to the local church wherever they stay. వారు ఉన్న ప్రాంతంలో స్థానిక సంఘానికి ఆధారంగా ఉందిరుగాక. Bless them with godly seed. ప్రభువా దైవ సంతతినిచ్చి వారిని ఆశీర్వదించండి. We are bringing them before thy throne of grace. నీ కృపా సింహాసనం దగ్గరికి తెస్తున్నాం వాళ్ళని. As they are taking the vows, O Lord, be thou very near unto them. ప్రభువా ఇప్పుడు ప్రమాణాలు చేయనై ఉండగా మీరే సమీపముగా ఉండండి. Bless every one of us. ప్రభువా మాలో ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఈ సమయంలో దైవజనుల దగ్గర
దైవ వర్తమానాన్ని విన్నాం. దేవుని యొక్క వాక్య ప్రకారంగా జోషి, భాను ఇరువురు కూడా ప్రభు అనుగ్రహించిన రక్షణను బట్టి వారు ప్రభును స్తుతిస్తారు. దైవజనులు ఇచ్చిన ఉపదేశం ప్రకారంగా తమ జీవితాలని ప్రభువుకు సమర్పించుకుంటారు. కనుక ఈ సమయంలో మీరు వారి యొక్క ఆరాధన ప్రార్థనను దయచేసి ఆలకించవలసినదిగా, మౌనంగా ప్రభును మీరు కూడా కలిసి స్తుతించవలసినదిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉంటున్నాను. మొదటిగా జోషి ప్రభుని ఆరాధిస్తాడు. ఆ తర్వాత భాను ప్రభుని ఆరాధిస్తాడు. మౌనంగా ఉండండి. పరలోకమందున్న ప్రభా, పరలోకమందున్న ప్రభా, నేను నీ పాదాలు పొందాలు శుద్ధులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. దేవా, నీ దేవా నా పాపములన్నీ కడిగి దేవా నాకై శిలువలో మన్నించి కార్చిన రత్నంతో నా పాపాలన్నీ కడిగి నేను పవిత్రంగా చేసిన పొందాలు చెల్లిస్తున్నాను దేవా. అలాగే దేవా, నీ కుమారునిగా నన్ను అంగీకరించిన పొందాలు చెల్లిస్తున్నాను దేవా. నువ్వు నా కోసం చేసిన మేళ్ళన్నింటినీ నేను వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే దేవా, నన్ను మంచివాడిని మార్చిన చేసిన ప్రతి పాపాన్ని క్షమించిన నా చెల్లిస్తూ నా చిన్న స్తుతి ఆరాధన యేసు నామంలో ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమెన్. పరిశుద్ధుడా, భాను ఈ సమయంలో ప్రభుని ఆరాధిస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ గల ప్రభువా, కృపగల పెద్దగా ఆరాధించాలి. మీకు శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన ఘనమైన నామం బట్టి మీకు ఎన్నో వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నాను ప్రభువా. ఈ సమయంలో తండ్రి, పరిశుద్ధుల మధ్యలో తండ్రి, పరిశుద్ధ వివాహంలో మేము ఇరువురము కూడా జతపరచబడటకు తండ్రి ప్రభువా మమ్మల్ని తోడుకొని వచ్చారు. అందుని బట్టి మీకు ఎన్నో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ఈ సమయంలో తండ్రి, ఈ యొక్క వివాహం మూలంగా ప్రభువా మేము ఇరువురము తండ్రి ఏక మనసు కలిగి మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు ప్రభువా మమ్మల్ని జతపరుస్తూ వచ్చారు. అందుని బట్టి మీకు ఎన్నో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను ప్రభువా. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి మీ యొక్క దగ్గర కింద భద్రపరిచినందుకు మీకు ఎన్నో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ఈ కొద్ది స్తుతి ఆరాధన మీకు అర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క సంఘం ఎదుట, పరిశుద్ధుల ఎదుట మరి వారు ఇరువురు కూడా ఈ జీవమనే కృపావరంలో పరిశుద్ధ వివాహంలో జీవిత పాలుభాగస్తులుగా దచ్చ చేయబడుట కొరకై ఇరువురు ప్రమాణాలు చేస్తారు. ఆ ప్రమాణాలని మీరు ఆలకించవలసిందిగా, అదే సమయంలో ప్రభు వారిని కట్టునట్లు, స్థిరపరచునట్లు, వారు ఫలించినట్లు, వాక్యములకు వారు విధేయులై ఆ రీతిగా జీవించినట్లు మీరు కూడా ప్రార్థనలో జ్ఞాపం చేసుకునే వాళ్ళని ప్రభుపేట మనం చేస్తూ ఉంటున్నాం. నాతో చెప్పు.
సర్వశక్తి గల సర్వశక్తి గల దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో తన స్వరక్తం ఇచ్చి స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంపాదించిన మన రక్షకుడైన మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ సంఘం ఎదుట పరిశుద్ధ సంఘం ఎలాంటి ఇలాంటి అభ్యంతరం లేక అభ్యంతరం లేక నా వివాహ జీవితమునకు నా వివాహ జీవితం నా దేహంలో నా దేహంలో ఏ విధమైన బలహీనతయు బలహీనత అనారోగ్యము లేదని వెల్లడి చేయుచున్నాను. జోషి అను నేను బాను అను నిన్ను సృష్టికర్త దేవుని ఎదుట నా రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభు పరిశుద్ధ సంఘం ఎదుట ఎలాంటి అభ్యంతరం లేక దేవుడు తన చిత్త ప్రకారముగా ముందుగానే నా కొరకు నేను నిర్ణయించినాడని నమ్మి నిన్ను పెళ్లి భారీగా స్వీకరించున్నాను. నా జీవిత కాలమంతయు ఎవరిని ఆశింపక కలిమినందును లేమినందును సుఖ దుఃఖములందును వ్యాధి బాధల్లోను నేను ప్రేమించి ఆదరించి సంతోషపెట్టేదనని నీతోనే కాపురం ఉండేదనని ప్రమాణం చేయుచున్నాను. ప్రతిదినము దేవుని యొక్క వాక్య ప్రకారంగా ప్రార్థనలతోను ఆరంభించి దినమును ముగించదమని ప్రమాణం చేయుచున్నాను. నా దేహము పరిశుద్ధాత్మకు ఆలయమని ఎరిగి పరిశుద్ధముగా జీవించేదనని ప్రమాణం చేయుచున్నాను. నా జీవితంలో ప్రభుకే ప్రథమ స్థానం ఇచ్చేదనని అన్ని విషయములో నా ప్రభువును గణపరిచి మహిమపరిచేదనని ప్రమాణం చేయుచున్నాను. ప్రభు నాకు సహాయం చేయునుగాక. తమలో బాను ప్రమాణం చేస్తుంటుంది. దయచేసి ఆలకించండి. సర్వశక్తి గల దేవుని సన్నిధిలో తన స్వరక్తమిచ్చి సంపాదించిన మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు సంఘము ఎదుట వెల్లడి చేయునది. నా వివాహ జీవితమునకు నా దేహంలో ఏ విధమైన బలహీనత అనారోగ్యము లేదని తెలియజేయుచున్నాను. బానును నేను జోషి అను నిన్ను సృష్టికర్త దేవుని ఎదుట నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఎదుట పరిశుద్ధ సంఘం ఎదుట ఎలాంటి అభ్యంతరం లేక దేవుడు తన చిత్త ప్రకారంగా ముందుగానే నా కొరకు నిన్ను నిర్ణయించినాడని నమ్మి పెండ్లి భర్తగా స్వీకరించుచున్నాను. నా జీవిత కాలమంతయు ఎవరిని ఆశింపక కలిమినందును లేమినందును సుఖ దుఃఖములందును వ్యాధి బాధల్లోను నేను ప్రేమించి వాక్యానుసారముగా నీకు లోబడి నిన్ను ఆదరించి నేను సంతోషపెట్టేదనని నీతోనే కాపురం చేయదునని ప్రమాణం చేయుచున్నాను. ప్రతిదినము మోకాళ్ళపై దేవుని వాక్యమును చదువుచు ప్రార్థనలతో ఆరంభించి దినమును ముగించదమని ప్రమాణం చేయుచున్నాను. నా దేహము పరిశుద్ధాత్మకు ఆలయమని ఎరిగి పరిశుద్ధముగా జీవించేదనని ప్రమాణం చేయుచున్నాను. నా జీవితంలో ప్రభువుకే ప్రథమ స్థానం ఇచ్చేదనని అన్ని విషయముల్లో నా ప్రభువుని గణపరిచి మహిమపరిచేదనని ప్రమాణం చేయుచున్నాను. ప్రభు నాకు సహాయము చేయునుగాక. ఈ సమయంలో వీరి యొక్క ప్రమాణములు దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన మందిరములో
మీరందరూ ఆలకించి ఉంటున్నారు. వీరి నిమిత్తమై సోదరుడు యేసుదాస్ గారు నర్సీపట్నం గాడ్ సర్వెంట్, అదే రీతిగా డేవిడ్ గారు నరసాపురం గాడ్ సర్వెంట్స్, ఇరువురు కూడా వీరు నిమిత్తమై వీరు చేసిన ప్రమాణం నిమిత్తమై వారి యొక్క జీవితం నిమిత్తమై ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తారు. యేసుదాస్ గారు. ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. అనేక దినాలు ఈ జీవిత పాలుభవిస్తులుగా కలిగి ఉంటాకి మా సంఘంలో మేము కూడా ప్రార్థిస్తూ వచ్చాం. దానికి బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని పరిశుద్ధమైన దేవాలయంలో వారి జతపరచబడతాకి ఏర్పాటు చేసిన స్తోత్రాలు, వారు ఇద్దరికి ఇచ్చిన హెచ్చరికలు అన్నీ కూడా గుర్తించుకుని ఒకరి సుఖ దుఃఖాల్లో వారి పాలుభవిస్తులు అవ్వండి. వారి జీవితకాలం అంతా నీ కొరకు, నీ మహిం కొరకు వర్ధలు చేయండి. మీ దోషం ద్వారా ఇచ్చిన మంచి వర్తమానాన్ని బట్టి స్తోత్రం. కనుక అన్ని విధాలకు మాకందరితో మాట్లాడా మారే కాదు, దాన్ని బట్టి స్థితులు చెల్లిస్తున్నాం. దేవా, ఇదిగో ఈ దేవుడు సదాకాలం మీ తోడుగా ఉండను, మరణం వరకు కనుక భద్రపరచను. అలా కాపాడి వారిని దీవించి వర్ధలు చేయండి. వారు జీవిత పాలుభస్తులయ్యారు. వారి కుటుంబంలో సుఖ దుఃఖాలన్నింటిలో కూడా ఒకరు అర్థం చేసుకుంటూ వారి జీవితాన్ని గడుపుతూ నీ దేవుని ఇంటిలో, దేవుని మందిరంలో మంచి పరిచారకులు వారిని ఉంచుకొని వర్ధలే చేయండి. మా దేని ప్రార్థన ఆలకించిన ఆయన యేసు నామములు వేడుకుంటున్నాను తండ్రి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన మా దేవ, ప్రభును రక్షకుడు విమోచకుడైన యేసు పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతులు అర్పిస్తూ ఉన్నాం. ఈ దినమున మీరు జరిగించిన కార్యములన్నిటి కొరకే వందనాలు. ఇరుపక్షాల కుటుంబీకులు, సంఘము, నీ దాసులు ప్రార్థించిన ప్రార్థన ఫలితంగా ఈ దినమున వారిరువురు జతపరచబడ్డానికి మీరు కృప చూపించినందుకై నీ స్తుతులు అర్పిస్తున్నాం. అనుగ్రహించిన లేఖన భాగములకి వందనములు, చేసిన ప్రమాణాలు ఇవన్నీ వారు జ్ఞాపకం చేసుకొని దినదినము నీ వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ భూమి మీద నమ్మకంగా ఉండడానికి మీరే సహాయపడండి. ఏది కూడా మర్చిపోకుండా ఆ విధంగా కొనసాగుతూ సంఘమునకు, ఇతరులకు మాదిరికరమైన జీవితము జీవించడం సహాయపడండి. జోషి, భాను వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించండి. ఇది మొదలుకొని నిత్యము వారి చుట్టూ ఉండండి. దేవా, దావీదు భక్తుడు చెప్పినట్లుగా నిత్యము నా కుటుంబం నీ సన్నిధి నుండినట్లుగా దానిని ఆశీర్వదించుము అని, అది అన్నటన్నిటికీ ఆశీర్వాదమే. ఇలాంటి అనుభవంతో వారు కొనసాగుటకు సహాయపడండి. ఇరుపక్షాల కుటుంబీకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధాలందరిని బట్టి స్తుతులు. విన్నవారిలో కార్యం జరిగించుము. ఇంకెవరు హృదయానికి అర్పించలేదు, వాళ్ళు అర్పించుటకును కృప చూపించండి. రక్షింపబడిన వారు నీ మహిమార్థమై జీవించుటకు సహాయపడండి. వారిరువురిని మీ చేతికి అర్పిస్తూ దినదినము నీ అందు బలపరచు. వారు ఎలాంటి ఇబ్బందులు, వారి మధ్య శత్రు సైతాను ప్రవేశించకుండా వారిరువురు కలిసి ముందుకు సాగుటకు యోహాను సువార్త 2వ అధ్యాయంలో చెప్పినట్లు దేవ, వారికి ఏ లోటు ఉన్నా నీతో చెప్పుకొని సమస్యను పరిష్కరించుకోగలుగుటకు సహాయపడండి. మహిమా స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. సాధు పీటర్ గారు, పాలకులు, దయసేకులు ప్రేమగల పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం.
ఈ దినము తండ్రి ప్రభా నీ కుమారుడు జోసిని దేవా బానుని మీరు తండ్రి ప్రభా పరిశుద్ధ వివాహములో సంఘం ఎదుటను దేవా నీ ఎదుటను వారు ఒక కుటుంబముగా జతపరచబడి ఉంటుండగా వారిని మీరు ఆశీర్వదించండి, దీవించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జకరయ ఎలిజబెతుల వలె తండ్రి ప్రభా నీ యొక్క దేవా మహిమను చూపించగలిగినటువంటి కుటుంబంగాను దేవా అకుల ప్రిస్కిల వలె దేవా నీ యొక్క ప్రజలకు ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగాను దేవా వారిని మీరు దీవించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రానున్న దినాల్లో వారు ఫలించి వర్ధిల్లి దేవా విస్తరించినట్లుగా మీ సహాయాన్ని మీ తోడ్పాటును అనుగ్రహించమని మీ చేతుల్లో పెడుతూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్య ప్రకారంగా దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు అని దైవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. సమయంలో జోషి బాను మీ అందరి ఎదుట దేవుని ఎదుట చేసిన ప్రమాణాల ప్రకారంగా వారి ఇరువురు కూడా భార్యాభర్తలని ప్రకటన చేయుచూ ఉంటున్నాం. ఈ సమయంలో పాట పాడుతున్నప్పుడు ఆఖరి పాట మరి వారి ఇరువురు కూడా మరి రిజిస్టర్స్ మీద సంతకాలు చేస్తారు. దయచేసి పాట సంఖ్య 3వ పాట పాడుకుందాం, ఆ తర్వాత 6వ పాట పాడు. సాక్షులైన వారు దయచేసి రిజిస్టర్ మీద సంతకం చేయటం కొరకై రావాల్సిందిగా మనం వచ్చేస్తాం. పాట సంఖ్య 6. యెహోవా నీ కృపాతిశయము. యెహోవా నీ కృపాతిశయము నిత్యము కీర్తింతుం, నిత్యము కీర్తింతుం. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతుం, నిత్యము కీర్తింతుం. తరతరములకు నీవే పరచెదను. తరతరములకు నీవే శాశ్వత తెలియపరచెదను, తెలియపరచెదను. పాపము క్షమించే పలువరి శిలువరక్తముతో నీ బంధన స్థిరపరచే. పాపము క్షమించే
నీకు అతిశయము నిత్యము కీర్తించి నిత్యము కీర్తించి నాకు విజయము ఇచ్చెదవు విజయము ఇచ్చెదవు నాకు విజయము ఇచ్చెదవు విజయము ఇచ్చెదవు నీవు అతిశయమును నిత్యము కీర్తించి నిత్యము కీర్తించి నీదు నాపై నీదు నాపై ఏదు స్వాగతదో పాలై ఆని దైవం ఏదో స్వాగతదో పాలై ఆని దైవం ఆని దైవం నీకు అతిశయము నిత్యము కీర్తించి నిత్యము కీర్తించి నీదు రాకడవరకును ఇంద్రయునిగా నీకు అతిశయము నిత్యము కీర్తించి నిత్యము కీర్తించి మంచి పోరాటము పోరాడి పొందెదను పోరాడి జయమును పొందెదను మా మకుడముని చెడి ప్రభుని
మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు శృంగార ప్రభువునకు శృంగార ప్రభువునకు హేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 పరమా పవిత్రునకు పరమా పవిత్రునకు పరదివ్య తేజునకు పరమా పవిత్రునకు అరుణకు భానులకు భానులకు
నాలుగో పాట, రెండో పాట. మహిమ ఘనత నీకే ఎంతో నమ్మదగినది. ఉడవై మాకే చెలివి స్వాధీనము మాకే చెలివి స్వాధీనము మేమందరము సంతోషించెదము మంగళము కార్యములు కార్యములు ఏదో ఏదో నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము.
దయచేసి ప్రకటనలు వినండి. మహేష్ గారు దయచేసి ప్రకటనలు వినండి. మీరు ఫొటోస్ అన్ని మాట్లాడొద్దు. క్రింద రిసెప్షన్ ఉంది, అక్కడ మీరు ఫొటోస్ స్నేహితులతో పాటు బంధువులతో పాటు తీసుకొనవచ్చు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. మా మేనల్లుడు వివాహ సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రభు పేరిట వందనాలు. దేవుడి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినందుకు దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చిన విక్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన ఇచ్చిన మెసేజ్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాము. అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దైవ సేవకులందరికీ కూడా ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడానికి, మీ యొక్క బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చిన వారికి పేరు పేరున మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మా కుటుంబ సభ్యులైన నర్సీపట్నం, రాజమండ్రి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూడా దేవుని పేరిట ఈ వివాహానికి హాజరైన అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే తిమోతి గారి తరపున వచ్చిన బంధువులందరికీ కూడా ఏలూరు నుంచి, నర్సాపూర్ నుంచి, హైదరాబాద్ నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని పేరిట మా కుటుంబం తరపున వందనాలు, ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే జోషి యొక్క ఫ్రెండ్స్, భాను యొక్క ఫ్రెండ్స్ బట్టి కూడా వారికి కూడా మేము ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే మా స్నేహితులు, సహోద్యోగులు, మమ్మల్ని ఆశీర్వదించడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి మరొకసారి ఆయనకు వందనాలు చెల్లించుకుంటున్నాం. పాటలు పాడిన వారికి, ఈ భోజనాలు అరేంజ్ చేసిన వారికి, అలాగే మ్యూజిక్ సిస్టమ్ చేసిన వారికి, ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట మా కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరందరూ కింద రిసెప్షన్ ఉంది, రిసెప్షన్లోని మీ కొరకు విందు సిద్ధపరచబడింది. మీరు వచ్చి విందుని ఆరగించి నూతన వధూవరులను ఆశీర్వదించాలని మా కుటుంబం తరపున ప్రత్యేకంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మనమందరూ లేచి నిలబడితే ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంను తీసుకుందాం. స్త్రీలైన వారు తలల మీద ముసుగు వేసుకున్నట దైవికమైన నియమం. చెప్పులు ఉన్న వారు కూడా ప్రక్కన పెట్టుకోవటం మంచిది. పరిశుద్ధమైన తండ్రి, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తోత్రములు. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైన ప్రశస్త రక్తం ద్వారా, శిలువ మరణం ద్వారా మాకు అనుగ్రహించిన విమోచన, పాప క్షమాపణ బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో నీ రాజ్యవాసులముగా, మీ కుమారులుగా, కుమార్తెలుగా, మహిమార్థముగా జీవించటానికి మాకు అనుగ్రహించిన రక్షణ, మాకు అనుగ్రహించిన విశ్వాసము, ఆ రీతిగా నిరీక్షణ బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో పరిశుద్ధమైన తండ్రి, జోషి భాను వివాహ విషయంలో మమ్మల్ని అందరినీ సమకూర్చిన మీ ప్రేమకై వందనాలు చెల్లిస్తుంటున్నాం. చాలా కాలం తర్వాత తండ్రి, ఆ రీతిగా విజ్ఞాపన పూర్వకంగా మా తండ్రి దగ్గర కనిపెట్టినప్పుడు మీరు చూపించిన ఈ యొక్క మేలును బట్టి, మార్గమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాం. వారి ఇరువురికి కూడా జీవమని కృపావరములు, పరిశుద్ధమైన వివాహములు, జీవిత పాలుభాగస్తులుగా జత చేయబట్టుకు మీరు ఇచ్చిన కృపకాయ వందనాలు చెల్లిస్తుంటున్నాం. హైదరాబాద్ నుండి నీ దాసులైన జాన్ విక్టర్ గారిని, మా ప్రియుడిని, మరి మా తండ్రి తీసుకుని వచ్చినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా, మరోసారి కృతజ్ఞత తెలియచేస్తూ ఉంటున్నాం. అదే రీతిగా తండ్రి, దైవ సేవకులైన వారు మా తండ్రి మరి నర్సీపట్నం నుండి యేసాస్ గారు, డేవిడ్ గారు నర్సాపురం నుండి, పాలకొల్లు నుండి మరి పీటర్ గారు,
అదే రీతిగా పరిశుద్ధమైన తండ్రి, మా ప్రియులు మా తండ్రి సుందర్ సింగ్, మా తండ్రి దైవ సేవకుడు వీరవాసరం, అదే రీతిగా ఓఫేరు, మా ప్రభా ఇంకా మా ప్రియులు రాగల్టుకు ఇచ్చిన కృపగా వందనాలు. హైదరాబాద్ నుండి కూడా తండ్రి ఇమాన్యుయల్ రమణి రాగల్టుకు ఇచ్చిన కృపకాయ వందనాలు. మా తండ్రి తెనాల నుండి రాగలిగిన ప్రభా మా తండ్రి నీ దాసుడు ఉదయం పెట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. అదే రీతిగా మా ప్రభా మరి ముఖ్యంగా మా తండ్రి ఏలూరు మందిరం నుండి సహోదరులు సహోదరులు రాగలిగిన మీ కృపకాయ వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా వీరందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మా తండ్రి ఈ ప్రియులను ఆస్వాదించండి, దీవించండి, ఫలించి అభివృద్ధి పొంది మా ప్రభువా నీ నామానికి ఘనత మహిమ తీసుకొని వచ్చే కుటుంబంగా లోకంలో సమాజంలో మా తండ్రి మాదిరికరమైన జీవితాన్ని జీవించినట్లు, వారికి ఇవ్వబడిన సందేశం ప్రకారంగా వారు నడుచుకున్నట్లు విధేయులై జీవించుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. పరిశుద్ధమైన తండ్రి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు జ్ఞాపకం చేసి ఉంటున్నారు. వందనాలు. ఆ రీతిగా తండ్రి మా ప్రభువా ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం ప్రకారంగా దేవుడు వారిని ఆస్వాదించెను అని చెప్పబడిన మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. లూకా సువార్త మా తండ్రి 6వ అధ్యాయం 59వ వచనం ప్రకారంగా వారి మీద చేతులుంచి వారిని ఆస్వాదించెను అనే మాటను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా వీరి యొక్క జీవిత యాత్ర అంతట్లో తోడుగా ఉండుము. ఇరు కుటుంబాలకి ఆశీర్వాదకరంగాను ప్రభువా నీ నామానికి మహిమ కలుగునట్లు, అదే రీతిగా తండ్రి సమాజంలో మాదిరికరంగా జీవించుటకు సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావంలో ఆరోపిస్తూ ఆస్వాదించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తుతులు అర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూను సకల పరిశుద్ధులకును మనకును సదాకాలం తోడైండును గాక. ఆమేన్. అందరికీ చాలా వందనాలు. ఈ సమయంలో వారి ఇరువురు కూడా మీ ఎదుట ఇలా అందరూ నిలబడి ఉంటే త్రోవ ఇవ్వండి. ఇరువురు కూడా సాగి వెళ్తారు. క్రింద రిసెప్షన్లో ఉంటారు. దయచేసి అక్కడికి వచ్చి మీరు వారిని అభినందించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ ఆల్.